హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి కిషోర్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా ఎలా ఉన్నారు? తప్పకుండా అయితే కామెంట్ చేసి షేర్ చేసేయండి. సో ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోకి ఒక బూస్టర్ లాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. సో ప్లీజ్ ఒక లైక్ కూడా అయితే చేసేయండి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న మంగళవారం రోజుదనమాట. ఇంకా ఆ రోజైతే నేను పూజ చేసుకుంటున్నాను. ఇంట్లో అయిపోయిన తర్వాత మళ్ళీ బయట తులసికోట దగ్గర అయితే పూజ చేసుకుంటున్నాను. సో ఈ వీడియో అంతా మా బుడ్డోడు తీసాడనమాట. సో ఇంకా వాడితో మాట్లాడుకుంటూ నేనైతే పూజ కంప్లీట్ చేశాను. ఇంకా నేనైతే వీక్లో ఒక 4 days అయితే పూజ చేస్తానని చెప్పా కదా, అందులో మంగళవారం ఇంకా ఎర్లీగా చేసుకోవాలని చూస్తాను. ఎందుకంటే ఆ రోజు మా వారు కూడా ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తారనమాట ప్రతి మంగళవారం కూడా. ఇంకా అందుకని కొంచెం మా బుడ్డోని రెడీ చేసే టైము నాకు ఎక్కువ వస్తుంది. అప్పుడు ఆ ఒక్కరోజు మాత్రం ఎక్కువ పాపం తనే రెడీ చేస్తారు, తనే స్నానం అవన్నీ కూడా తనే చేయిస్తారు. సో ఇంకా ఆ రోజు కొంచెం నాకు ఉంటుంది కాబట్టి ఇంకా అందుకని కొంచెం ఎర్లీగా చేసుకొని మళ్ళీ తనని రెడీ చేయాలన్నమాట మా వారు వచ్చేలోపు. సో తనకి టిఫిన్ అవన్నీ పెట్టడం కానీ పాలు అవన్నీ ఇచ్చేసి ఇంకా నేను రెడీ చేసి ఉంచాలని ఇంకా ఎర్లీగా అయితే చేసేసుకుంటాను. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా నాతో పాటు మా బుడ్డోడు కూడా చేస్తున్నాడు అనమాట. మా బుడ్డోడు పూజలు మాత్రం బాగా చేస్తాడండి. సో నార్మల్ డేస్లో అయితే అసలు తులసమ్మ దగ్గర ఆయనే సాంబ్రాణి పుల్లలు అవన్నీ వెలిగించి దండం పెట్టుకుంటాడు ప్రతిరోజు కూడా. నేను వీక్లో ఒక 4 days చేశానంటే 3 days మాత్రం వాడే చేస్తాడనమాట. సో వాడికి కూడా చాలా ఇష్టం అలా పూజ చేయడం. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, సాంబ్రాణి పుల్లలు వెలిగించిన తర్వాత ఇంకా మా తులసంలో చిన్న శివలింగం ఉందన్నమాట. సో ఆ శివయ్యకి పసుపు కుంకుమ గంధం ఇవన్నీ వేసి దండం పెట్టుకుంటున్నాడు. ఇంకా వీడికి కూడా స్కూల్ టైం అయితే అయిపోతుంది. ఇంకా మా వారు వచ్చేలోపు దీనికి టిఫిన్ పెట్టేసి రెడీ చేసేసాను. సో ఇంకా ఈలోపు ఆయన కూడా వచ్చేస్తే తనకు కూడా టిఫిన్ వేసేసాను. ఇంకా ఇద్దరు బయటికి వెళ్ళిపోవడానికి అయితే వెళ్తున్నారనమాట. ఇంకా తనని స్కూల్లో దించేసి ఇంకా ఈయన కూడా బయటకు వెళ్ళిపోతారు. ఇంకా లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా, మా ఇంటి ఎదురుగా ఆవు దూడ ఉన్నాయని చెప్పేసి. ఇంకా మా బుడ్డోడు అయితే రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ వెళ్తాడనమాట. వెళ్ళి సో దాంతో కాసేపు ఆడుకొని ఒక 5 minutes అలాగా ఇంకా పెద్ద ఉంది కదా, సో దానికి ఏదో ఒకటి ఫ్రూట్ అయితే పెడతాడనమాట. ఇంకా అది పెట్టేసి ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అవుతారు వాళ్ళు. ఇంకా డైలీ ఇది ఒక రొటీన్ అయిపోయింది మా వాడికి. ఈ బుజ్జి దూడ అయితే మొన్నే పుట్టిందనమాట. ఇప్పటికీ అయితే ఒక 20 days ఏమో అవుతుంది, 20-25 days అవుతుందనమాట. సో అంతకుముందు పెద్దది ఉండేది, అది కూడా చిన్నప్పుడు తీసుకొచ్చారనమాట ఆ పెద్దవని కూడా. సో దానికి కూడా అంతే ఏదో ఒకటి పెడుతూనే ఉండేవాడు మా వాడైతే. సో దానికి మా వాడు బాగా గుర్తుండిపోయాడు అనమాట. సో తను వెళ్తేనే అది పిలుస్తుంది తలతో ఇలా రమ్మని చెప్పేసి. సో అది నాకు బాగా నచ్చిద్ది అనమాట. ఇంకా వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత నా పనులతో బిజీ అయిపోయి ఇంకా మధ్యలో ఏమీ వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంకా ఈవినింగ్ మళ్ళీ మా బొడ్డోడు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. సో అక్కడ ఇంకా మా మేనకోళ్ళ వాళ్ళ పాపతో అయితే ఆడుకుంటున్నాడు. ఇంకా వీళ్ళిద్దరూ ఒక చోట చేరారంటే అసలు మామూలుగా ఉండదన్నమాట రచ్చ. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళు ఆడేది తక్కువ, ఇల్లంతా ఈ చిందరవందరగా బొమ్మలన్నీ వేసేసి ఉంచుతారు కానీ ఆడేది మాత్రం చాలా తక్కువ. సో పోనీ ఆడట్లేదు కదా, అవన్నీ తీసేసి ఏమన్నా పక్కన పెడదామా అంటే అలా కూడా తీనివ్వరు, ఇంటి నిండా అలానే ఉంచాలన్నమాట. సో ఇంకా వాళ్ళు ఏమైనా కాసేపు పడుకున్నా ఏదైనా చేసినా ఆ టైంలో కొంచెం తీసి పక్కన పెట్టుకుంటున్నాం తప్పితే ఇంకా ఎప్పుడు చూసినా ఇల్లు అయితే అలానే ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మొన్న మా చిన్న మేనకోడలు గోవా ట్రిప్కి వెళ్ళిందనమాట ఒక 3 days. సో అక్కడ నుండి మాకైతే కొన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చింది. అవన్నీ కూడా చూపిద్దాము అని ఒక చిన్న వీడియో అయితే తీశానమాట. సో మా ఫ్యామిలీలో అందరికీ కూడా ఒక్కరికి కూడా మిస్ అవ్వకుండా సో అందరికీ కూడా ఏదో ఒక చిన్న గిఫ్ట్ అయినా తీసుకొచ్చింది అనమాట. సో మా ఫ్యామిలీలో ఫస్ట్ ఫ్లైట్ ఎక్కిందంటే తనే అనమాట. సో మేము తనేమో కానీ మేము చాలా ఎగ్జైట్ అయ్యాము అసలు. సో వచ్చిన తర్వాత అయితే మేము ముందు ఈ గిఫ్ట్స్ ఏమో కానీ ముందు అదే అడిగాం అనమాట, అసలు నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, సో ఏమనిపించింది అలా అనమాట. అంటే మేము ఇంత దగ్గరగా ఎవరిని అడిగింది లేదు. సో మాకైతే చాలా హ్యాపీ అనిపించింది తను గోవా వెళ్తుంటే. సో ఇంకా అక్కడ నుండి అయితే తీసుకొచ్చింది అనమాట. ఇది వచ్చేసి మా మేనకోడ వాళ్ళ పాపకు అనమాట. ఇంకా ముందు చూపించాను కదా షర్ట్స్, సో అది వచ్చేసి ఒకటి మా వారికి,
ఇంకొకటి వచ్చేసి మా మేనకోళ్ళ వాళ్ళ హస్బెండ్కి అనమాట. ఇంకా ఇది వచ్చేసి మా బుడ్డోడికి అనమాట. ఇవి బీచ్ డ్రెస్సులు అనమాట. సో గోవా అంటేనే బీచ్ కదా, సో ఆ బీచ్లో వేసుకునే డ్రెస్సులు అనమాట. సో మేము కంపల్సరీ తీసుకురమ్మని చెప్పాము. సో తను తీసుకొచ్చింది. సో ఈ మా బుడ్డోడికి అయితే 2 జతలు తీసుకొచ్చింది అనమాట. ఇంకా ఇది వచ్చేసి ఈ హ్యాండ్ బ్యాగ్ నాకు. సో లెదర్ బ్యాగ్ ఏదంటారు కదా, చాలా బాగుంది. బయట అయితే క్లాత్ ఇంకా బాగుంది, మీకు వీడియోలో ఎలా అనిపిస్తుందో కానీ. సో ఇవి వచ్చేసి వాళ్ళ అక్క కోసం తీసుకుంది చెప్పులు. ఇంకా అలానే హ్యాండ్ బ్యాగ్ ఒకటి. సో తనకు కూడా సేమ్ నాలాంటిదే, కలర్ వేర్ అనమాట. సో అలానే పాపం తనైతే ఎక్కువ ఏమీ తీసుకోలేదు. సో పాపం వెళ్ళిందే కానీ చూసారు కదా, ఈ స్లిప్పర్స్ ఒకటి తీసుకుంది. అలానే బ్రాస్లెట్స్ అనమాట, మీకు ఇప్పుడు చూపిస్తాను. సో క్రిస్టల్స్తోనో ఏవో అంటారు కదా, సో నాకు కూడా తెలీదు, కానీ చాలా బాగున్నాయి. అసలు హ్యాండ్కి పెట్టుకుంటే ఇంకా బాగున్నాయి. సో మీకు వీడియోలో చాలా డల్గా కనిపిస్తున్నాయి కానీ బయట మాత్రం చాలా బాగున్నాయి. సో రూబీసో ఏవో అంటారు కదా వీటిని, నాకు అంత ఐడియా లేదు కానీ సో మెరుస్తున్నాయి బయటకైతే. సో ఇంకా ఏంటంటే తను ఒకటి తీసుకుంది, స్లిప్పర్స్ ఒకటి అనమాట. తను తీసుకొచ్చుకున్నవి పాపం ఆ 2 తీసుకొచ్చుకుంది తను. ఇంకా మిగతా బ్రాస్లెట్స్ ఏంటంటే మా బావగారు వాళ్ళ పిల్లలు ఉన్నారనమాట, 2. ఇంకా వాళ్ళిద్దరికీ, అలానే మా చిన్న ఆడపడుచు వాళ్ళకి 2 ఆడపిల్లలు ఉన్నారు. సో ఇంకా వాళ్ళిద్దరికీ అనమాట. ఇంకా ఫ్యామిలీలో అందరికీ కూడా ఒక్కొక్కటి తీసుకొచ్చింది. ఇంకా మేము ఇవన్నీ గిఫ్ట్స్ ఏమో కానీ నిజంగా నాకైతే మాత్రం సో అసలు ఆ ఫ్లైట్ ఎక్కడం అనేది అసలు చాలా హ్యాపీ అనిపించింది. సో మేమైతే ముందు అదే చెప్పానమాట. నేనైతే మెయిన్గా అదే చెప్పాను వెళ్ళేటప్పుడు తను. సో నువ్వు ముందు వెళ్ళంగానే ఫ్లైట్ ఎక్కేటప్పుడు వీడియో కానీ ఫొటోస్ కానీ తీసి మాకు పెట్టు, మేము స్టేటస్లో పెట్టుకుంటామని చెప్పేసి. సో అంత ఎగ్జైట్ అయ్యానమాట నేను మాత్రం. సో చాలా బాగుంది. అలాగే బీచ్ కూడా చాలా బాగుందంట. సో కంపల్సరీ వెళ్ళాల్సిన ప్లేస్ అని అయితే చెప్పింది తను. గోవా అయితే చాలా బాగుందంట. ఇంకా ఈ క్లాతింగ్ సెక్షన్ ఏంటంటే మా మేనకోడలు వాళ్ళు హైదరాబాద్ నుండి అనుకోకుండా వచ్చారనమాట. సో ఏమైందంటే మా బుడ్డదైతే, అంటే వాళ్ళ బుడ్డది, సో పద్దాక ట్యాబ్ దగ్గరికి వెళ్ళి డ్రెస్సులు మొత్తం పద్దాక తడిపేసుకుంటుంది. సో వీళ్ళేమో అనుకోకుండా వచ్చారు కదా, సో ఇంకా డ్రెస్సులు అయితే ఎక్కువ తీసుకొచ్చుకోలేదు దానికి. అందుకని చెప్పేసి డీమార్ట్ అయితే వెళ్ళామన్నమాట మేము. ఇంకా ఎలాగో సమ్మర్ కూడా వస్తుంది కాబట్టి ఇంకా అంటే ఒక 1.5 month అలా ఉంటుందన్నమాట తను. ఇంకా సమ్మర్ కదా, కొంచెం క్లాతులు కాటన్లో ఏమన్నా తీసుకుందాం అన్నట్టుగా డీమార్ట్ అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ అన్నీ కూడా అప్పుడే వేసినట్టున్నారు. సో చాలా వరకు తీసుకున్నాము, నేను తీసుకున్నాను, తను కూడా తీసుకుంది. సో చూస్తున్నారు కదా, ఇది ఒక్కొక్కటి 150 ఆర్ 70, 80 అలా పడ్డాయి అనమాట. చాలా తక్కువ ప్రైస్లో పడ్డాయి. సో క్లాత్ కూడా చాలా బాగుంది. ఈ ఎండాకాలం అంతా కూడా అసలు వాళ్ళకి కూడా ఫ్రీగా ఉంటుంది అండ్ మెత్తగా కూడా ఉంటాయి వాళ్ళు వేసుకున్నా కూడా. సో అందుకని చెప్పి తీసుకున్నాము. ఇంకా నేనైతే సో ఇంకా మగపిల్లలు అంటే ఏముంటాయి చెప్పండి, వేస్తే ఆ ఫ్యాన్ షర్ట్లు లేదంటే షార్ట్ అండ్ షర్ట్లే కదా, అదే టీ షర్ట్లు ఇవే కదా. ఇంకా నేనైతే అవే తీసుకున్నాను, నైట్ ప్యాంట్స్ను అండ్ టీ షర్ట్స్ తీసుకున్నాను. ఇంకా ఆడపిల్లలకైతే చాలా రకాలు ఉంటాయి కదా, ఇంకా ఒక్కొక్కటి ఒక్కో మోడల్లో తీసుకున్నాను అనమాట మా అమ్మతో అయితే. ఇంకా ఇలా చూస్తున్నారు కదా, మేమైతే ఒక పక్క మా పనిలో ఉంటే ఇంకా ఈ బుడ్డోళ్ళు చూస్తున్నారు కదా ఇద్దరు, ఇవన్నీ కూడా వీళ్ళు ఎందుకు సర్ది పెట్టారు అని చెప్పేసి. ఇంకా ఈ బుడ్డలు చూసారా ఎలా వంపేస్తుందో ఇవన్నీ కూడా. ఇంకా ఇదే పద్ధతి అనమాట, వీళ్ళు ఆడేది తక్కువ, ఇల్లంతా ఇలా చిందరవందరగా చేసేది ఎక్కువ. ఇంకా వీళ్ళని చూసుకుంటూ రోజంతా ఎలా గడిచిపోతుందో కూడా తెలీదు, టైం అలా అయిపోతుందన్నమాట. సో ఇంకా ఫైనల్గా మాకు ఆ రోజు అన్నవరం ప్రసాదం కూడా దొరికింది. అసలు మీలో ఎంతమందికి ఇది ఫేవరెట్ ప్రసాదమో కామెంట్ చేసేయండి, నాకైతే చాలా ఇష్టం అనమాట. సో ఫైనల్గా ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, బాయ్.